హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవా. వెల్కమ్ టు సినిమా రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ మహారాజా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ థ్రిల్లర్ రైడ్ మూవీ ఇది. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా యొక్క డైరెక్టర్ పేరు మిథిలాన్ స్వామినాథన్. ఓకే, ఈయన 2017లో ఒక మూవీ తీశారు, అది కూడా థ్రిల్లర్. ఆ తర్వాత 2017 నుంచి 2024 వరకు ఆయన ఈ సినిమా తీసుకున్నారు. ఈ మహారాజా సినిమా అనేది తీస్తూ ఉన్నారు. ఈ 7 years ఆయన ఎందుకు తీసుకున్నారని మనం ఒకసారి చేసుకుని ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని మనం ఆలోచిస్తే, ఈ సినిమా ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, ఎవ్వడో కూడా ఈ సినిమాని అరే ఈ 7 సంవత్సరాలు ఆయన తీసుకున్న గురించి మర్చిపోతారు. ఈ 7 సంవత్సరాలు ఆయన ఏం తీశారు, ఇంకో 7 సంవత్సరాలు కానీ ఇంకో 8 సంవత్సరాలు కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే స్క్రీన్ ప్లే. ఈ సినిమాకి, మహారాజా సినిమాకి మెయిన్ ఎసెట్ స్టోరీ. ఈ స్టోరీకి విజయ్ సేతుపతి గారిని ఎంచుకోవడమే ఆయన మహారాజా సినిమాకు మొట్టమొదటి విజయం. ఎందుకంటే విజయ్ సేతుపతి గారికి ఈ సినిమా 50వ చిత్రం. విజయ్ సేతుపతి మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్లో ఈయన కూడా ఒకరు. ఎందుకు చెప్తున్నానంటే, విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఏం మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఆయన వచ్చి అలా నిలబడితే ఆయన బాడీలో ప్రతి అణువు కూడా మనకి యాక్టింగ్ చేసినట్టు కనపడుతుంది. అది ఆయన టాలెంట్. అది మేబీ కొంతమందికి అలా ఉంటుంది, ఈయన కూడా అది మేబీ వన్ ఆఫ్ ది ఎసెట్. అది ఆయన జస్ట్ డైలాగ్ చెప్పక్కర్లేదు, ఏమీ మాట్లాడక్కర్లేదు, జస్ట్ ఆ కళ్ళతో అలా ఎక్స్ప్రెస్ చేసి. సినిమాలో మీకు చాలా వరకు విజయ్ సేతుపతి గారి డైలాగులు ఏమి ఉండవు, పెద్దగా అరిచేటప్పుడు ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్ ఒక కామన్ మ్యాన్ లాగానే కూర్చుంటారు, కానీ ఆ యాక్టింగ్కి మనం ఫిదా అయిపోతుంది. ఈ సినిమా మనం ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి డైరెక్టర్ ఎంచుకున్న ప్రతి క్యాస్టింగ్, ప్రతి చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ హీరో విజయ్ సేతుపతి వరకు ప్రతి యాక్టర్ కూడా యాక్టింగ్ చిత్తపడేశారు. మీరు చూసుకుంటే ఒక చిన్న దొంగ క్యారెక్టర్ దగ్గర నుంచి చిన్న దొంగ క్యారెక్టర్ కూడా సినిమాలో ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ చివరి వచ్చేసారు వరకు కూడా. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గారు ఆయన ఈ సినిమాలో విలన్ కింద చేశారు. ఓకే, ఈ డైరెక్టర్కి మనం మంచి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ డైరెక్టర్ యూజ్ చేసిన మెటఫార్స్, ఈ సినిమాలో యూజ్ చేసిన మెటఫార్స్ చాలా గొప్పగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమాలో డైరెక్టర్కి సాఫ్ట్ సెటరికల్ నేచర్ ఉంది. అదేంటో చెప్తాను మీకు. ఈ సినిమాలో హీరో యొక్క పేరు, హీరో చేసేది బార్బర్, కానీ ఆయన పెట్టిన పేరు మహారాజా. ఈ సినిమాలో ఒక దొంగ ఉంటాడు, ఆడి పేరు పోలీస్ అని పెట్టాడు. అది మనకు తెలియదు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అని చెప్తున్న లక్ష్మి, అది ఒక చెత్త పుట్ట, దాని పేరు లక్ష్మి అని పెట్టాడు. ఓకే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ డైరెక్టర్కి ఎంత సాఫ్ట్ సెటరికల్ నేచర్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో యొక్క ఎమోషన్. ఈ సినిమా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. అది ఏం అసలు ఒక సీన్ చెప్తారు ఎందుకు ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ఒక స్కూల్ సీన్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక కామన్ మ్యాన్, అందులో హీరో జస్ట్ ఒక మధ్యతరగతి తండ్రి స్కూల్కి వెళ్ళి ఆ కూతురు తప్పు చేయలేదని చెప్పి, నా కూతురు తప్పు చేయలేదు, సారీ చెప్పండి అని అడుగుతాడు. ఆ స్కూల్ యొక్క చైర్మన్ చాలా హీరోని అవమానించినట్టు చాలా నీచంగా మాట్లాడతాడు. అరే నీ కూతురికి నేను సారీ చెప్పాలన్న వీళ్ళు మాట్లాడు. అక్కడ ఏమీ ఫైటింగ్ ఉండవు, ఏముండదు. కానీ ఈ డైరెక్టర్ యూజ్ చేసిన స్క్రీన్ ప్లే ఆ సీన్ ఒక హీరోయిజాన్ని చాలా ఎలివేట్ చేస్తుంది. ఆ సీన్ చూస్తాను సేపు ఒక కామన్ మ్యాన్ కనబడతాడు, సార్ నా కూతురికి సారీ చెప్పండి అని చెప్తాడు. ఇంకొక విషయం గురించి చెప్పాలి. ఈ సినిమాలో హీరో విలన్కి మధ్య ఒక సిమిలర్ ఎమోషన్ ఉంటుంది. అదే వాళ్ళిద్దరికీ వాళ్ళ కూతురి మీద ఉన్న ప్రేమ. సో అండ్ నెక్స్ట్, ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లక్ష్మి. ఇది చెత్తబుట్ట. ఒక చెత్తబుట్ట పోయిందని చెప్పి విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళంతా కూడా చాలా వ్యంగ్యంగా ఉంటారు. అదే చెత్తబుట్ట కోసం కనిపెట్టడం కోసం 7 లక్షల రూపాయలు పోలీసు ఇవ్వడానికి కూడా విజయ్ సేతుపతి సిద్ధపడతాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటాడు అది మీ సినిమాలో చూస్తేనే అది ఒక థ్రిల్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేస్తే ఆ ఎమోషన్ అనేది మీకు ట్విస్ట్ అనేది రివీల్ అయిపోతే బాగోదు. బట్ ఎందుకు ఒక చెత్తబట్ట గురించి ఏమీ ఉండదు అందులో, కానీ 7 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతాడు విజయ్ సేతుపతి.
అది మీరు చూడండి, ఆల్రెడీ చూసిన వాళ్ళు తెలుస్తుంది, చూడని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది కదా, నేను చూస్తాను కదా ఓటీటీలో పాస్ చేసుకుంటూ చూస్తా ఉన్న వేలో మీరు ఆలోచించవచ్చు. కానీ ఈ సినిమా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ రైడ్. మీరు థియేటర్కి వెళ్ళి సీట్ అదిలో కూర్చుని దాన్ని పాస్ చేయకుండా చూడగలిగితేనే ఈ యొక్క సినిమా యొక్క ఫీల్ అనేది మీరు ఫీల్ అవుతారు. అంతే తప్ప ఓటీటీలోకి వచ్చేసింది, ఓటీటీలో వచ్చి చూద్దాంలే భయ్య అన్న మైండ్ సెట్లో మన చాలామంది ఉంటా ఉంటారు. అది నేను దాన్ని ఎంకరేజ్ చేయను యాక్చువల్గా. ఓటీటీ అనేది ఉన్నది చూస్తాం, కానీ ఈ సినిమా వరకు అయితే థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూస్తేనే ఈ సినిమా యొక్క ఫీల్ మీరు సోల్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఈ మ్యూజిక్, ఈ సినిమాకి యూజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా ఎలివేషన్ అన్ని థియేటర్లోకి వెళ్ళి మీరు చూస్తేనే బాగుంటుంది. సో డూ వాచ్ ఇన్ థియేటర్స్.